హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ ఒక డిఫరెంట్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా, వచ్చిన లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నా ఈ రాగి చెంబు పరిహారం బాగా యూజ్ అవుతుంది. ఈ రాగి చెంబును ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఏ రోజు పెట్టుకోవాలి అనే విషయాలని మనం డిస్కస్ చేద్దాము. నెలంతా ఎంతో కష్టపడి వచ్చిన జీతంను ఏదో ఒక రకంగా అనవసరంగా ఖర్చు అయిపోతుంటుంది కదండి. ఆరోగ్యం బాగాలేకనో ఏదో ఒక వృధా ఖర్చులు అవుతుంటాయి. అలా కాకుండా మన వంతు ప్రయత్నంగా ఈ రెమెడీ చేసి చూడండి. పూర్తి నమ్మకంతో మనస్ఫూర్తిగా పాజిటివిటీతో ఆలోచించినట్టయితే అనుకున్నది జరుగుతుంది అని చాలామంది అంటుంటారు కదండి. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకే చేంజ్ అనేది కనపడుతుంది. ఈ రెమెడీని ఫస్ట్ టైం స్టార్ట్ చేసేవాళ్ళు గురువారం స్టార్ట్ చేసుకోవాలండి. సోమవారాల్లో మాత్రమే దీన్ని కలశాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏమేమి వేసుకోవాలి, ఏ రోజు మార్చుకోవాలి అవన్నీ డీటెయిల్డ్గా చూద్దాము. ముందుగా ఒక రాగి చెంబు తీసుకొని దాన్ని మచ్చలు మరకలు ఏవీ లేకుండా చాలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ రాగి చెంబులో వేయడం కోసం మనకి కొన్ని ఐటమ్స్ కావాలండి. అవి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, 3 ఇలాచి, పచ్చకర్పూరము, ఇలా రోజ్ వాటర్, కొంచెం జవ్వాది పౌడరు ఉంటే పర్ఫ్యూమ్ అంటే సెంటు అత్తర్ అంటాం కదండి, అది. ఇవన్నీ ఖచ్చితంగా కావాలి. దీనిలో వేయడానికి ఒక రాగి నాణెం కూడా కావాలి. అంటే రాగిది లేకున్నా మనకు 1 రూపీ అయినా 5 రూపీస్ కాయిన్ అయినా వేసుకోవచ్చు. ముందుగా ఈ రాగి చెంబును నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కొంచెం గంధం వేసి రోజ్ వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్కి బదులుగా ఈ రోజ్ వాటర్ వేసుకొని కలిపినట్టయితే మంచి వాసన వస్తుంది. మనకి ఆ సరౌండింగ్స్లో రోజ్ వాటర్ స్మెల్ వచ్చి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ గంధంతో స్వస్తిక్ సింబల్ వేసుకోవాలి. స్వస్తిక్ సింబల్ కూడా చాలామంది కొంచెం రాంగ్గా వేసే అవకాశం ఉంటుందండి. అంటే లెఫ్ట్లో స్టార్ట్ చేస్తారు. స్వస్తిక్ని ఎప్పుడూ తప్పుగా వేసుకోకూడదు. వస్తే వేయండి, లేదంటే చుట్టూ 5 చుక్కలు పెట్టుకున్నా సరిపోతుందండి. ముందు ఎస్ షేప్లో ఫస్ట్ వేసుకుంటే మనకు సింబల్ ఈజీగా వచ్చేస్తుంది తప్పు లేకుండా. తర్వాత చుట్టూ ఒక 3 చుక్కలు కానీ 4 చుక్కలు కానీ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ చెంబుని వారానికి 2 సార్లు మాత్రమే శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఎక్కువ పసుపు కుంకుమలు పెట్టినట్టయితే మచ్చలు ఎక్కువ అవుతాయి. సో వీలైనంత వరకు తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక స్వస్తికి వేసుకొని చుట్టూ ఒక 2-3 చుక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. గంధంతో పెట్టిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. కుంకుమతో ఇలా అందంగా పెట్టుకోవాలి. చూడండి, మనకు చెంబు రెడీ అయిపోయింది. ఇలా పైన కూడా ఒక 5 చుక్కలు పెట్టుకొని కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చెంబు నిండగా వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా మనము వాడినవి ఎవి పడితే అవి పోయకూడదండి. వీలైనంత వరకు బోర్లో డైరెక్ట్ పట్టిన వాటర్ వేసుకోండి. లేదంటే దేవుడి కోసమైనా మనం సపరేట్గా తీస్తాం కదా, నిండు చెంబులోనివి నిండు బిందెలోనివి పోస్తే సరిపోతుంది. వాటర్ నిండుగా వేసుకోవాలి, వెల్తి లేకుండా. తర్వాత దీనిలోకి పసుపు, కుంకుమ, గంధము ఇలా 3 సార్లు వేసుకోవాలి. జవ్వాది పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ ఎక్కడుంటే అక్కడ చాలా మంచి వాసనతో సరౌండింగ్స్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ పౌడర్ని అస్సలు మిస్ చేసుకోకండి. మనకి ఈ ఐటమ్స్ అన్నీ పూజా స్టోర్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి. తర్వాత కొంచెం పచ్చకర్పూరం, అంటే మనం పరమాన్నంలో వేస్తాం కదా, ఆ పచ్చకర్పూరాన్ని కొంచెం వేసుకోవాలి. కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకోవాలి. 4-5 చుక్కలు అత్తరు కూడా వేసుకోవాలి. మంచి స్మెల్ ఉంటుంది కదండి అత్తరు కూడా. ఇవన్నీ ఇందులో వేసేటివన్నీ మంచి వాసనతో ఇంట్లో ప్లెజెంట్గా పాజిటివిటీని తీసుకొచ్చే విధంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ వేసుకోవాలి. అంతేకాకుండా లక్ష్మీదేవికి ఇవన్నీ ఇష్టమని అంటారు. దీనిలో ఒక 3 ఇలాచీ కూడా ఇలా ఒలుచుకొని వేసుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఇలాచీలు ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇలా ఒక కాయిన్, మీ దగ్గర ఏ కాయిన్ ఉంటే ఆ కాయిన్ అండి. ఇంట్లో రాగి కాయిన్ అవైలబుల్గా ఉంటే వేసుకోండి. లేదంటే 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని అక్షింతలను కూడా ఇలా వేసుకోవాలి. దీని కింద పెట్టుకోవడానికి ఒక ప్లేట్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలండి. దానికి కూడా ఇలా కుంకుమ గంధంతో అలంకరించుకొని దాంట్లో కొన్ని బియ్యం వేసి చెంబు నిల్చునేలాగా వేసుకోవాలి. బియ్యాన్ని చెంబును ఊరికేనే పెట్టుకోకూడదండి. ఎప్పుడైనా ఇలా బియ్యం వేసి పెట్టుకోవాలి.
దీంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ చెంబు ఆనవాయితీ ఉన్న వాళ్ళే పెట్టుకోవాలని ఏం లేదండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. అలాంటి డౌట్స్ ఏమీ అవసరం లేదు. మనం ఆల్రెడీ ఫిల్ చేసుకున్నాం కదా, వాటర్ వేసి అన్ని వేసి దాంట్లోకి ఇలా గులాబీలను కానీ చామంతులను కానీ పువ్వులతో అలంకరించుకోవాలి. ఇలా ఎర్ర గులాబీలు ఉంటే పెట్టండి, లేవంటే చామంతులు మల్లె ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇలా రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టుకున్నట్టయితే ఇంట్లో నెగిటివిటీ ఉంటే ఆ ఫ్లవర్స్ లాగేసుకుంటాయని అంటారు. కాబట్టి వీలైతే రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టుకోండి, లేదంటే లేదు. ఏ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి, మనకి చెంబు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చెంబును ఎక్కడ పెట్టుకోవాలో చూద్దాం. ఇంట్లో పెట్టుకునే రాగి చెంబు ఎప్పుడైనా ఈశాన్యంలో పెట్టుకోవాలండి. అంటే ఈస్ట్ ఫేసింగ్ ఉన్న వాళ్ళు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మెయిన్ డోర్కి రైట్ సైడ్ ఉంటుంది. అంటే కుడివైపు, లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపు, బయటికి వచ్చేటప్పుడు ఎడమవైపు ఉండేదాన్ని ఈశాన్యం అంటారు. లేదంటే తూర్పు ఉత్తరం కలిసిన కార్నర్ని ఈశాన్యం అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా స్పెషల్గా తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళు ఈజీగా ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకు డౌట్ ఉంటుందని మళ్ళీ చెప్తున్నాను. ఇలా ఈశాన్య మూలలో నీట్గా క్లీన్ చేసుకొని వీలైతే కొంచెం పసుపు నీళ్ళతో కానీ లేదంటే గోమూత్రంతో కానీ క్లీన్ చేసుకొని ఇలా ఒక చెక్కపీటకి పసుపు బాగా రాసేసి దానిపైన బియ్యం పిండితోని ఇలా అష్టదళ పద్మం కానీ కుబేర ముగ్గు కానీ వేసుకోవచ్చు. ఇంట్లో ఎక్కడ మనం ముగ్గు వేసినా బియ్యం పిండితో మాత్రమే వేసుకోవాలి, నార్మల్ ముగ్గు పిండితో వేసుకోకూడదు. ఇలా ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసి దానిపైన మనం బియ్యం వేసి ఉంచుకున్నాం కదా, ఆ ప్లేట్ పెట్టి దానిపైన ఈ రాగి చెంబు పెట్టుకోవాలి. చెక్క అవైలబుల్గా లేకున్నా ఒక తమలపాకు అయినా పెట్టి దానిపైన ఇలా ప్లేట్లో బియ్యం పోసి చెంబైనా పెట్టుకోవచ్చు. వీలైనంత వరకు చెక్క పెట్టినట్టయితే మనకి చీపురుతో ఊడ్చినప్పుడు తగలకుండా ఉంటుంది కాబట్టి ఇలా చెక్క పెట్టుకోవాలి. ఆ చెంబు చుట్టూ కొంచెం పూలతో అలంకరించుకొని నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసుకొని ఇలా దీపం వెలిగించుకోవాలి. మీరు మట్టి ప్రమిదలు తీసుకున్నట్టయితే కింది ప్రమిదలో కొంచెం అక్షింతలు వేసి పైన ప్రమిదలో ఆయిల్ వేసి దీపం వెలిగించుకోండి. లేదంటే ఇత్తడి రాగి అయినా పెట్టుకోవచ్చు. స్టీల్ మాత్రం అసలు యూజ్ చేయకూడదండి. ఇలా ఈ రాగి చెంబును ఉదయం 6 గంటల లోపే బ్రహ్మ ముహూర్తంలో పెట్టుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇలా గురువారం మార్నింగ్ పెట్టిన ఈ రాగి చెంబును ప్రతిరోజు ఫ్లవర్స్ మార్చుకుంటూ వీలున్న వాళ్ళు దీపం పెట్టుకుంటూ సోమవారం వరకు అలానే ఉంచాలి. సోమవారం మార్నింగ్ మళ్ళీ సేమ్ ఇదే విధంగా రాగి చెంబును శుభ్రంగా వాష్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ పెట్టుకోవాలి. అయితే ఈ రాగి చెంబును శుక్రవారం మంగళవారంలో అసలు కడుక్కోకూడదండి. సోమ గురువారంలో మాత్రమే వాష్ చేసుకొని ఇదే విధంగా పెట్టుకోవాలి. చివరగా 2 అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి. కొంతమంది అనుకోవచ్చండి, ఇలా చేస్తే కష్టపడకుండానే డబ్బులు వచ్చి కోటీశ్వర్లు అమ్ముతామా అని. అలా కాదండి, కష్టపడకుండా ఏది రాదు, వచ్చినా నిలవదు. లక్ష్మీదేవి అంటే డబ్బు ఒకటే కాదండి, ఆరోగ్యం, సంతోషం, మానసిక ప్రశాంతత ఇవన్నీ ఇంట్లో ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా, చికాకులు లేకుండా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే దానికి మించిన ఆస్తులు ఏమీ లేవు కదండి. నమ్మకం ఉన్నవాళ్ళు ఈ రెమెడీ చేసి చూడండి, 2-3 వారాల్లో మనకే ఆ రిజల్ట్ తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.